వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్. ప్రభుత్వ ఉద్యోగులకు కర్ఫ్యూ ఉత్తర్వులు విడుదల, ఇకనైనా ఈ విషయంలో జాగ్రత్త పడండి అనే వివరాలతో కూడినటువంటి వీడియోనైతే ఇప్పుడు మనం చూడబోతున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే న్యూ రూల్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతి నియమాన్ని పాటించాలి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించవద్దు. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఎప్పటికప్పుడు కొత్త వేతన నిబంధనలను జారీ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారో అన్నే కఠినమైనటువంటి నిబంధనలు కూడా రూపొందించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కర్ఫ్యూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనైనా ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం నుంచి కడక్ ఆర్డర్. ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా ప్రైవేట్ సంస్థల నుంచి అవార్డులు స్వీకరించే ముందు కేంద్రం జారీ చేసిన కొత్త ఉత్తర్వులను పాటించాలని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ సంస్థ నుంచి అవార్డును స్వీకరించే ముందు కాంపిటెంట్ అథారిటీ నుండి ముందస్తు అనుమతి పొందడం తప్పనిసరి. అలాగే ఉద్యోగులు అందుకున్న అవార్డులలో ఎలాంటి డబ్బు ఉండకూడదని మంత్రిత్వ శాఖ అయితే ఈ సందర్భంగా తెలియజేసింది. ఇక అవార్డు వచ్చే ముందు ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్త అనే సబ్ టైటిల్తో ఉన్న న్యూస్ను చూస్తున్నాం. ప్రైవేట్ సంస్థలు ఇచ్చే అవార్డులను కాంపిటెంట్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాతే స్వీకరించవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని శాఖలకు మార్గదర్శకాలను జారీ చేసింది. అవార్డులు లేదా బహుమతుల ఆమోదం అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే మంజూరు చేయబడుతుంది. అయితే పారితోషికం నగదు సౌకర్యాల రూపంలో ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ప్రతిపాదించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి అవార్డులను స్వీకరించకూడదని కేంద్ర ప్రభుత్వం అయితే ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇది మిత్రులారా ఈనాటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.